టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుంది ధీమా వ్యక్తం చేసిన మంత్రి కన్నబాబు తిరుపతిలో చంద్రబాబు నాయుడు బహిరంగ సభ వైఎస్ జగన్ కు బుద్ధి చెప్పాలన్న బాబు తిరుపతి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుందని విమర్శ ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన జబర్దస్త్ కమెడియన్ ఇల్లు కొనుగోలు విషయంలో అంబర్పేట డీసీపీ రమేష్ రెడ్డికి ఫిర్యాదు నిజామాబాద్ జిల్లా నందిపేటలో స్థానికుల ధర్నా రోడ్డుపై వంట వర్క్ చేస్తూ నిరసన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని మంత్రి కన్నబాబు తెలిపారు తూర్పు గోదావరి జిల్లాలో 95% స్థానాలు దక్కించుకుంటామని చెప్పారు జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై ఏకపక్షంగా విజయాన్ని జగన్ కందిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈరోజు ఈ స్థానిక ఎన్నికల పోలింగ్ పూర్తయింది కొన్ని గ్రామాల్లో ఎక్కడైతే ఎంపీటీసీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంతమంది ఎన్నికయ్యారో అక్కడ కొంత పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది ఓవరాల్గా సర్పంచ్ ఎన్నికలతో పోల్చినప్పుడు పోలింగ్ పర్సంటేజ్ తగ్గడం కనిపించింది ఇది చాలా కారణాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వారు బాయ్కట్ చేయడం అదేవిధంగా దానికోసం వాళ్ళు ఓటింగ్ రావడం ఎలాగో గెలిచాం కదా మళ్ళీ మనం వెళ్ళి ఓటు వేయాలా అనేది కొన్ని గ్రామాల్లో ఆ వైఎస్ఆర్ అభిమానులు కూడా కనిపించిందని అంటున్నారు దానికి మించి నిన్న సాయంత్రం ఎలక్షన్ ఉంటుందా లేదా అనేది ఒక కన్ఫ్యూజన్ అయింది పర్సంటేజ్ తగ్గింది పర్సంటేజ్ తగ్గడం వల్ల మెజార్టీలు తగ్గుతాయి కానీ 100% ఈ జిల్లా మొత్తం 95% సీట్లని వైఎస్ఆర్ పార్టీ గెలుచుకోబోతోంది ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఘంటాపదంగా చెప్తూ ఉన్నాను మా కాకినాడ రోడ్డు నియోజకవర్గానికి వచ్చినప్పటికి 100% గెలుచుకుంటాం ప్రతి ఒక్కరికి కూడా కష్టపడ్డ కార్యకర్తలకి నాయకులకి పార్టీ అభిమానులకి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి వైఎస్ఆర్ అభిమానులకి అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఏదైతే ఇవాళ మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని వైఎస్ఆర్ పార్టీని ఆశీర్వదించారో అంతకంతా ప్రజలకి సేవ ద్వారా రూపొందించుకుంటాము ప్రతి పథకాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి చేరుస్తాం ప్రతి కుటుంబానికి చేరుస్తాం దీంట్లో రాజకీయాలు చూడడం మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రాజకీయాలు కానీ పార్టీలు కానీ కులాలు. ఇక తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో భాగంగా మాజీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు రామసేతు వంతెన నుండి పాదయాత్ర చేస్తూ పట్టంలోని బేరీవారి మండపం వద్ద బహిరంగ సభలో పాల్గొన్నారు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అవినీతి పాలన దోపిడీ పాలన జరుగుతుందని చంద్రబాబు అన్నారు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో అధికారులు పోలీసులు అడ్డం పెట్టుకుని అడ్డదారుల్లో ఎన్నికలు నిర్వహించారని టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు అరాచక పాలనను స్వస్తి పలకాలని తిరుపతి ఎన్నికల్లో వనవాక లక్ష్మిని గెలిపించాలని అభ్యర్థించారు ముఖ్యమంత్రి ఇప్పుడే అయ్యే అవకాశం ఏమీ లేదు కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీరేసే అమూల్యమైన ఓటు మీ అందరి భవిష్యత్తును తీర్చిదిద్దబోతా ఉంది అమ్మ ఎవరైనా అన్నారా నాన్న పుట్టి ఏమైంది తమ్ముడు ఇచ్చింది 15,000 మధ్యమ రైతు పెంచి 30,000 రూపాయలు దోచుకునే పరిస్థితి వచ్చారు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయిపోయే పరిస్థితికి వచ్చిందంటే అది బాధ ఆవేదన పెరిగింది పనికిరాలి నేను రేపేళ్ళలో నీకు 2 మాటలు ఇస్తాను
చాలా తెలివైన వాడు. మీ బాబాయ్ ఎవరు చెప్పారంటే సమాధానం. ఇక తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల సందర్భంగా నెల్లూరు జిల్లా వెంకటగిరిలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి మద్దతుగా ఎన్నికల నారా లోకేష్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఏపీ నుంచి లోక్సభలో 22 స్థానాలు, రాజ్యసభలో 6 మంది ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. వీళ్లకు పార్లమెంట్ లో నోరు విప్పి మాట్లాడే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదని జేసీబీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. జేసీబీ అంటే జగన్ సర్వీస్ బాధుడని లోకేష్ అభివర్ణించారు. దుర్గా ప్రసాద్ చనిపోతే కనీసం జగన్ పరామర్శించలేదని అన్నారు. బండ తప్పులున్నాయి. ఇక ఇంటి యజమాని తనను వేధింపులకు గురి చేస్తున్నాడని, అతని నుంచి తనకు ప్రాణహాని ఉందని న్యాయం చేయాలని టీవీ నటుడు జబర్దస్త్ వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు అంబర్పేటలోని తూర్పు మండలం డీసీపీ రమేష్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. వినోద్ మాట్లాడుతూ కాచిగూడలో తను ఉంటున్న ఇంటిని కొనేందుకు ఇంటి యాజమానితో 40 లక్షలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ఏడాది క్రితం 13 లక్షలు అడ్వాన్స్ గా చెల్లించారన్నారు. ప్రస్తుతం ఎక్కువ డబ్బులు ఇస్తేనే అగ్రిమెంట్ చేస్తానని, ఇంటి యజమాని వేధింపులకు గురి చేస్తానని ఆరోపించారు. అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బులు ఇవ్వనంటూ బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయం గురించి అడగ్గా ఇంటి యజమాని దాడి చేశారని, దీనిపై కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉందన్నారు. డీసీపీ కార్యాలయం వద్ద జబర్దస్త్ వినోద్ కొంత హంగామా చేయగా డీసీబీ హెచ్చరించి పంపించినట్లు తెలుస్తోంది. తెలిసిన విషయమే. ఇప్పటికి కూడా బయట కనిపించిన ప్రతి ఒక్కరు కూడా వినోద్ గారు అప్పుడు కేసు అయింది కదా, ఇష్యూ అయింది కదా, ఏమైంది, షార్ట్ అవుట్ అయిందా, సాల్వ్ అయిందా అని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూనే ఉంటారు. సో ఆ విషయం గురించి చెప్తున్నాను. ఇన్ని రోజులు సాల్వ్ అవ్వడం కోసం ప్రయత్నించాము. చివరికి రిజిస్ట్రేషన్ వరకు కూడా తీసుకొని వచ్చుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ వెనుదిరగడము, రిజిస్ట్రేషన్ చేయము, సగం ఇల్లు మీరు ఏదైతే మాట్లాడుకున్నారో ఆ ఇంటికి కూడా మీరు మాట్లాడుకున్న అమౌంట్ కంటే ఎక్కువ కావాలి, ఆ అమౌంట్ మాకు 50 లక్షలు కావాలి అని చెప్పి మాట్లాడడం, డిమాండ్ చేయడం, చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. సో ఆ విషయం కోసం అని చెప్పి ఏసీపీ గారితో మాట్లాడడం జరిగింది ఇప్పుడే. సో సార్ కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ కాచిగూడకు సంబంధించినటువంటి మా ఏరియాకి సంబంధించినటువంటి ఎస్ఐ గారికి కానివ్వండి, ఏసీపీ గారికి కానివ్వండి మళ్ళీ ఆ యొక్క కంప్లైంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇక ఈ యొక్క సిచ్యువేషన్ అయినా సరే తప్పకుండా నాకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరిస్తున్నారు కాబట్టి ఇప్పుడైనా సరే ఆ యొక్క సమస్య షార్ట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ఆ సమస్య షార్ట్ అవుట్ అయిపోతే ఎంతో కష్టపడి నేను, మమ్మీ కానివ్వండి, డాడీ కానివ్వండి, వాళ్ళు కష్టార్జితం కానివ్వండి, నేను కష్టపడిన డబ్బులు కానివ్వండి, ఎంత రూపాయిగా 10 రూపాయలు కాదు 13,40,000 అండి అది ఇచ్చుకోవడం జరిగింది. సో ఆ యొక్క సమస్య షార్ట్ అవుట్ అయిపోతే దేవుని దయ వల్ల ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఇంకాస్త నా యొక్క ప్రొఫెషన్లో కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్లో కానివ్వండి హ్యాపీగా ముందుకు వెళ్తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో అడగంగానే నాకు సహకరిస్తున్నటువంటి మీడియా పాత్రికేయులకు కానివ్వండి, ఎక్కడున్నా సరే మీరు మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని చెప్పి దీవిస్తున్నటువంటి. ఇక నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం తల్వేద గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రెండో రోజు రోడ్డుపై వంటవార్పు చేసి పేద కుటుంబాల నిరసనలు వ్యక్తం చేశాయి. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులు పేస్ చైర్మన్ సుదర్శన్, మాజీ ఎంపీపీ అంకంపల్లి యమునా రవి ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడించారు. ఇండ్లను మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించుకున్నారు.
ఇక మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీతో పాటు జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యుల స్థానాలకు ఎన్నికల దృష్ట్యా ముసాయిదా ఫోటో ఓటర్ జాబితాలను ప్రచురించినట్లు అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ వివర్ తెలిపారు. ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో ఓటర్ జాబితా ప్రచురణపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జడ్చర్ల మున్సిపాలిటీకి సంబంధించి ముసాయిదా ఫోటో ఓటర్ల జాబితా ఇదివరకే ప్రచురించామని, ఈ నెల 6 నుండి 9 వరకు ఈ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి 10వ తేదీన పరిష్కరించి 11వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు చెప్పారు. It is scheduled today. Third నాడు మనం పబ్లిష్ చేసాం. మీటింగ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ దట్ వి ఆర్ కండక్టింగ్. ఈ రోజే మండల్ లెవెల్లో మీటింగ్ కండక్ట్ చేస్తారు. పొలిటికల్ పార్టీస్ మీటింగ్ 7th నాడు ఉంది కాబట్టి. దెన్ ఆబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేయడం టిల్ 8th 4th నుంచి మనం 3rd నాడు పబ్లిష్ చేసిన రోల్స్ 8th వరకు ఆబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేస్తాం. రోల్ కాపీస్ ఐ థింక్ అక్కడనే పబ్లిష్ అవుతుంది. ఇక్కడ సార్ ఈస్ సేయింగ్ దట్ వాట్ పబ్లిష్ చేశారా? అంటే ఫైనల్ పబ్లికేషన్ ఇస్ గెజెట్ పబ్లికేషన్ కదా. డ్రాఫ్ట్ ఎలక్షన్ వాళ్ళు ఆబ్జెక్ట్స్ కాల్ ఫర్ చేసి క్లోజ్ చేశారు. ఇది అయిపోయింది. తర్వాత మనం డ్రాఫ్ట్ పబ్లిష్ చేసిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం కంప్లీట్ చేసి గవర్నమెంట్ కి కమ్యూనికేట్ చేసాం. ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేసింది. ఇది కాపీ కమ్యూనికేట్. ఇక వికారాబాద్ జిల్లా దోమ మండలం దాదాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాధిత కుటుంబాన్ని ఆదుకొని మానవత్వం చాటుకున్నారు ఎస్ఐ రాజు. వడ్ల పెంటయ్య గత 2 సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ పెంటయ్య కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్ జిల్లా అధ్యక్షులు సుందర్ గౌడ్ 2,500 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ రాములు, ఐజీఏ జిల్లా అధ్యక్షులు సుందర్ గౌడ్, తెరాస పార్టీ గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు చెన్నయ్య, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మందు ఖర్చులు ఉన్నాయో వాళ్ళు చెప్తే సర్పంచ్ వారు తెలియ పరిస్థితి వాళ్ళకు వాళ్ళ ఒక అకౌంట్లో ఆ మందు ఖర్చులను నేనే భరిస్తాను. మీ అందరి సార్ వడ్ల పెంట అనే వ్యక్తి గత కొద్ది రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మేము గ్రామ పంచాయతీ తరఫు నుంచి గ్రామ పెద్దలు, యువకులు ఇంతకుముందు కూడా మేము కూడా ఆయనకు సహకరించడం జరిగింది ఇంతనంతను. మరి అదే ఈ మధ్యలో సార్ ఎస్ఆర్ కూడా అరే అలాంటివి ఉంటే నేను ముందుంటా సర్పంచ్ సార్ అన్నాడు. చాలా సంతోషం సార్. ఇలాంటి వాళ్ళు ఇంకా ఇట్లా ఉన్నారంటే ఒక డిపార్ట్మెంట్లో మాకు చాలా సంతోషం ఉంది. ఈ రోజుల్లో ఇట్లా సేవ చేసేది దేవుడిచ్చిన ఒక అదృష్టం అనుకోవాలి. మరి మీరు ఈరోజు ఈ 5,000 ఇచ్చినాక మాకు చాలా సంతోషం సార్. ఊరి తరఫు నుంచి, మా గ్రామం తరఫు నుంచి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. అదేవిధంగా ఈ మన ప్రెస్ రిపోర్టర్ అయిన వాటి మీ సురేందర్ గౌడ్ కూడా ఈ మధ్య సుందర్ గౌడ్ కూడా 2,500 ఇవ్వడం జరిగింది. వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మరి ఇలాంటివి మనం మన సాధ్యమైనంత వరకు ప్రజలకు సేవ చేసే ఆ భగవంతుడు అంటాడు ఎక్కడికి వెళ్ళినా మనకి ఏదో రూపంలో న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం సార్. మీరు ఇలాంటి మంచి ప్రోగ్రామ్ చేయాలి మన దోమ మండలంలో, ఇంకా మంచిగా మీకు పేరు రావాలని అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. చిన్న చూపు వలన తాను చేసుకున్న కర్మల వలన ఈ వడ్ల పెంటకు అనవసరంగా ఇట్లా ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని గత 4 రోజుల కింద డొనేషన్ ఇస్తేనే ఆయన జీవనోపాధి నడుస్తుందని గ్రామ సర్పంచ్ ద్వారా తెలిసింది. కాబట్టి నా వంతు సహాయంగా తన ప్రాణాన్ని కూలుకొనడానికి నా వంతు వృతభక్తిగా భక్తిని 5,000 ఇస్తున్నా. నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి ఫస్ట్కు ఈ నెలకు ఖర్చు అయ్యేటటువంటి ఏవైతే మందు ఖర్చులు ఉన్నాయో వాళ్ళు చెప్తే సర్పంచ్ వారు తెలియ పరిస్థితి వాళ్ళకు వాళ్ళ ఒక అకౌంట్లో ఆ మందు ఖర్చులను నేనే భరిస్తాను. మీ అందరి సార్ ఇక జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న శ్రావణ్ కుమార్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గామా సర్పంచ్ బొడ్డు సుమలత రాజేష్, ఎంపీటీసీ గున్నల శ్రీనివాస్, యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షులు బొడ్డు రాకేష్,
ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ప్రమోషన్ రావడం జరిగింది. వారు ఈరోజు మా గ్రామం నుండి ఇతర గ్రామానికి అంటే వారికి ఎక్కడైతే జాబ్ వచ్చిందో మళ్ళీ ప్రమోషన్ వచ్చిందో అక్కడికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా వారి సేవలను గుర్తించుకుంటూ ఈరోజు చిరు సన్మానం చేసుకోవడం జరిగింది. సార్ ఒక విధంగా ప్రమోషన్లో వెళ్తుందంటే ఆనందంగా ఉన్న మా గ్రామం నుండి మా పాఠశాల నుండి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇంత మంచి సారు మంచి సబ్జెక్టు ఉన్నటువంటి ఉపాధ్యాయులు మళ్ళీ మా గ్రామానికి మా స్కూల్కు వస్తారనే నమ్మకం లేదు. గతంలో నుంచి కూడా మా గ్రామంలో మన జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో హిందీ టీచర్ కొరత ఉంది. మేము చదువుకున్నది కూడా ఇదే పాఠశాలలో. గతంలో ప్రైవేట్ టీచర్లను పెట్టి మాకు విద్యాబోధన చేశారు. అంతంత మాత్రానే మాకు కూడా హిందీ అబ్బింది. కానీ ఈ మధ్య కాలంలో సార్ వచ్చి నుంచి గ్రామంలోని ప్రతి విద్యార్థి కూడా మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ను పెంచుకొని మంచి జాతీయ భావాలు ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు మా సాతారం గ్రామంలో ఇక రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల్ మొగలిగిద్ద గ్రామంలో నివాసం ఉండే మైసా రామస్వామి అనే వ్యక్తికి కరోనా సోకింది. రామస్వామి గతంలో మహీ గ్రానైట్ కంపెనీలో పనిచేసేవాడు. కంపెనీలో దాదాపు 300 మంది ఉండగా 70 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం రామస్వామి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామంలో శానిటేషన్ చేసినట్లు గ్రామ సర్పంచ్ లలితమ్మ, గ్రామ ఎంపీటీసీ శ్రీశైలం తెలిపారు. ప్రస్తుతం కరోనా సిమ్టమ్స్ ఏమున్నాయి? నాకు దగ్గు ఉంది, సర్ది ఉంది, కాదులు వస్తున్నాయి. దగ్గు సర్ది నార్మల్గా ఉంది, మరీ ఏమంత లేదు. ఫుడ్ ఏమేమి తీసుకుంటున్నాం? ఫుడ్ చేపలు, గుడ్డు, చికెన్, ఇక వేడి వస్తువులు, లివర్లు, వేడి వస్తువులు అన్నీ తింటున్నాను. కషాయం తాగుతున్నాను డైలీ ఒక 6 times ఆవిరి తీసుకుంటున్నాం. బాగా సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇంతకుముందు వచ్చినప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? వచ్చినప్పుడు అయితే కరోనా అటాక్ కాగానే లైట్గా జ్వరము, వాంతులు, ఇంకా వీక్నెస్గా ఉండడము ఇటువంటివి ఉండే. ఇప్పుడు ఇక్కడనే ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పి టాబ్లెట్ రాసిచ్చారు. హైదరాబాద్ ప్రైవేట్లో టాబ్లెట్ తీసుకున్నాము, అవే కంటిన్యూ అవే వాడుతున్నాము. విలేజ్ అలీద విలేజ్ కందివాన విలేజ్లో మా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది కాబట్టి ఇంకోటి మైగ్రానేర్లో ఈ రామస్వామి అనే వ్యక్తి కంపెనీలో పని చేసుకుంటూ కరోనా వచ్చి చనిపోయాడు కాబట్టి గవర్నమెంటు మరియు ఈ మైగ్రానేర్ వాళ్ళు తప్పకుండా వాళ్ళని ఆదుకోవాలి. ఇంకోటి వాళ్ళ భార్యకు కూడా కరోనా వచ్చింది, వాళ్ళ అబ్బాయికి కూడా వచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వచ్చింది కరోనా. కాబట్టి తప్పకుండా లేకపోతే మైగ్రానేర్ కంపెనీ తప్పకుండా ఆదుకోవాలి. వాళ్ళు రోడ్డున పడ్డారు కాబట్టి తప్పకుండా ఆదుకోవాలి. గ్రామ పంచాయత్ సెక్రటరీ నేను. ఫస్ట్ మా స్టార్టింగ్ మా ఊళ్ళో 3 కేసులు అయినాయి. రాఘవాచార్యులు వాళ్ళ ఇంట్లో 3 అయినవి. తర్వాత వాళ్ళ పక్కన జుబేర్ అనే వ్యక్తికి ఒక స్టార్ట్ అయింది. దాని తర్వాత మైగ్రాన్స్ కంపెనీకి వెళ్ళి మొత్తం పొల్యూట్ మాకు అయింది. మా తోని కేసులే లేకుండే ఆ విధంగా. తర్వాత ఒక బాబు మైగ్రాన్ కంపెనీ నుంచి. ఇక కోవిడ్ టీకా పట్ల ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని, ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ ప్రాథమిక ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సందీప్ అన్నారు. ఆరోగ్య కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని అన్నారు. రుద్రూర్ పరిధిలో మొత్తం కేసులు మొత్తం 359 అండి. సో ఈ మధ్య రీసెంట్గా వరుసగా 2-3 రోజుల నుంచి ప్రతిరోజు కూడా దాదాపు 100 మంది చూసినప్పుడు ఒక 20 దాకా పాజిటివ్లు వస్తున్నాయి. నిన్న 15 కేసులు పాజిటివ్ వచ్చాయి, మొన్న 20 కేసులు పాజిటివ్ వచ్చాయి. సో ఈ ప్రాథమిక ఆరోగ్యం రుద్రూర్ పరిధిలో ప్రజలందరికీ, మండల ప్రజలందరికీ విన్నవించేది ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా కరోనా నిబంధనలు అన్నీ కూడా
పాటించండి. సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్ ఖచ్చితంగా వాడండి. లేకపోయినట్లయితే నాకు తెలిసిన వాళ్ళే అని కదా అన్నట్టు మాస్క్ కూడా వాడుతున్నట్లయితే ఖచ్చితంగా మీకు కరోనా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. మన పక్క బార్డర్లో ఉన్నట్టు మహారాష్ట్రలో కూడా దాదాపు రోజుకి కూడా 70,000 వరకు కేసెస్ పాజిటివ్ వస్తున్నాయి. సో మన మహారాష్ట్ర బార్డర్కి మనం దగ్గరగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా మన మండల ప్రజలందరికీ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మాస్ గ్యాదరింగ్స్ బయట ఫంక్షన్స్ కానీ ఇప్పుడు రానున్న కాలంలో పండుగలు వస్తున్నాయి. ఉగాది వస్తుంది, శ్రీరామనవమి వస్తుంది, హనుమాన్ జయంతి వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుంది, ధీమా వ్యక్తం చేసిన మంత్రి కరుణాబాబు. తిరుపతిలో చంద్రబాబు నాయుడు బహిరంగ సభ, వైఎస్ జగన్ కు బుద్ధి చెప్పాలన్న బాబు. తిరుపతిలో నారా లోకేష్ ఎన్నికల ప్రచారం, రాష్ట్రంలో జేసీపీ ప్రభుత్వం నడుస్తుందని విమర్శ. ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన జబర్దస్త్ కమెడియన్, ఇల్లు కొనుగోలు విషయంలో అంబర్పేట డీసీపీ రమేష్ రెడ్డికి ఫిర్యాదు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో స్థానికులు ధర్నా, రోడ్డుపై వంట వార్పు చేస్తూ నిరసన, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.